సమ్మక్క సారక్క జాతరకైతే మేడారం అంగరంగ వైభవంగా ముస్తుందని చెప్పాలి. అయితే ఇక్కడికి డోలు వాయిద్యాలతో ఇక్కడికి ఆదివాసీలు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజువల్స్ చూసుకున్నట్లయితే మనము ఈ ఆదివాసీలు అయితే ఈ డోలు వాయించుకుంటూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా చాలా నాటి ఆనవాయితీగా ఇక్కడికి వీళ్ళు రావడం, అలాగే వాళ్ళు ఈ డోలు వాయించుకుంటూ కూడా అమ్మవారిని మైమర్పించేలాగా కూడా చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఒక సాంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చు. ఆదివాసీల సాంప్రదాయాన్ని అమ్మవారికి ఇక్కడ అమ్మవారి దగ్గరికి రావడం, ఈ ఆదివాసీల సాంప్రదాయాలని ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా చేయడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే అమ్మవారు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఈ డోలు సన్నాయి డోలు వాయిద్యాల మధ్యనే వస్తూ ఉంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టము. అమ్మవారు ఏదైనా కోరికలు నెరవేర్చాలి అంటే అమ్మవారి కోరికలు ఈ డోలు చప్పుల మధ్యన మొక్కులు తీర్చుకున్నట్లయితే ఇక్కడ నేను మీరు కోరిన కోరికలు కూడా తీరుస్తాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డోలు చప్పుళ్లతో ఆలయ ప్రాంగణం అంతా కూడా ఒక రకమైనటువంటి సోపుని అయితే సంతరించుకుందనే చెప్పాలి. అయితే ఇక్కడ మనతో పాటు డోలు వాయించే వాళ్ళు ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? శివకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటాపూర్. ఈ డోలు వాయిద్యాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఇలా వాయించుకుంటే? ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా వస్తున్నారు? ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది మేడం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ డోలు వాయిద్యాలంటే అమ్మవారికి ఎంతో ప్రీతి అని ఇష్టం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా వస్తుంది? గత 4 సంవత్సరాలు అంతకు ముందు నుండి వస్తున్నాం. ప్రతి మంచిర్యాల డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి వస్తున్నామండి. అమ్మవారిని ఏం మొక్కుకున్నారు? ఎలా? మేము ఇంతకుముందు సర్పంచ్ కావాలని కోరుకున్న సర్పంచ్ అయినా అండి, కాంగ్రెస్ ఉండేవాడి. అంటే అట్నే ఊరేగింపుగా మా ఊరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాండి. ఎంతమంది వచ్చారు? దాదాపుగా 300 మంది దాకా వచ్చాము అండి. ఎలా వచ్చారు అండి? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. అన్ని కూడా సౌకర్యాలు, నీటి వసతి, ప్రతి ఒక్కటి కూడా అంతా కూడా బాగుందండి. అన్ని ఇక్కడ అమ్మవారు మరి కాసేపట్లో సారలమ్మని తీసుకురాబోతున్నారు గద్దెని. అమ్మవారు వచ్చే వరకు ఉంటారా? ఉంటామండి. అవునవును. సో చూసుకున్నట్లయితే అమ్మవారు ఇక్కడికి సారలమ్మ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఈ సమయంలో ఈ డోలును వాయించుకుంటూ కూడా ఇక్కడికి ఉండడం, అలాగే అమ్మవారిని మైమర్పించేలాగా కూడా ఇక్కడికి చేయడం, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉండేవి అనే దానికి అద్దం పడుతున్నాయని చెప్పాలి. అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళని ఇంత భక్తితో అమ్మవారి దగ్గరికి వస్తున్నారు కాబట్టి సో ఇదంతా కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళని సపోర్ట్ చేయడము, వాళ్ళకి అమ్మవారిని చూసే అవకాశం ఇవ్వడము, ఇవన్నీ కూడా చూడడానికి ఎంతో చక్కగా ఉన్నాయి. అలాగే కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు చేస్తున్న సేవ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, రక్షణ సంరక్షణ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నిరోధక సైతం వాయించడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి చూస్తే చాలు తనకి అమ్మవారి ఒకసారి చూస్తే చాలు అనే కారణాన్ని కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు వెళ్తారు. సార్, ఈ డోలు వాయిద్యాలంటే అమ్మవారికి చాలా ఇష్టము. సో వీళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇలా ఏర్పాట్లు చేయడము, వీళ్ళని ఇలా సపోర్ట్ చేయడం ఎలా అనుకుంటున్నారు? బాగున్నాయి అమ్మ, చాలా బాగున్నాయి. సో మొత్తం మీద ఈ డోలు వాయిద్యాల మీదన ఇటు దింసి నృత్యం కావచ్చు, ఇటు శివశక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం, అమ్మవారిని మొక్కులు చెల్లించుకోవడం, అమ్మవారి కోసం ఎక్కడి వరకు కూడా కాలినడకన రావడం, ఇవన్నీ కూడా భక్తికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది కూడా తెలుస్తుంది. అమ్మవారి పట్ల వాళ్ళకున్న భక్తి కూడా చాటి చెప్పేలాగా ఇవన్నీ కూడా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రాణి, మెగా నైన్ టీవీ, మేడారం.